రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ విస్తృత స్థాయిలో సుమారు 3 గంటలు అనేక అంశాల మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు జరిగిన అంశాలలో హైదరాబాద్లోని కోటిలో ఉన్న మహిళా యూనివర్సిటీ పేరును వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా మార్చాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సోరవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చాలని కూడా కేబినెట్ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరును కొండ లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది మొదటి సంవత్సరం 60 మంది విద్యార్థులతో ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అదే రకంగా హైడ్రా సబ్జెక్ట్ వచ్చి హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్లో కల్పించడం జరిగింది. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్లో ఉన్న కోర్ హైదరాబాద్కి ఈ హైడ్రా అనేది చెరువులు కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో రిజర్వాయర్లు నాలాలు వీటన్నిటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఏవైతే గతంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో 27 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అదే రకంగా రీసెంట్ గా 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటిలలో 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం. వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రా కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. అదే రకంగా హైడ్రాకి అవసరమైన దాదాపు 169 మంది అధికారులు 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్ మీద హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఏదైతే త్రిబుల్ ఉందో ఈ త్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు R&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీని అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కన్వీనర్ గా R&B ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు, MIUD సెక్రటరీ గారు, రెవెన్యూ సెక్రటరీ గారితో పాటు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఏదైతే ఈ 5-6 జిల్లాలు వస్తున్నాయో ఈ 5-6 జిల్లాల కలెక్టర్లతో పాటు R&Bకి సంబంధించిన వాళ్ళు, నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళు, జియాలజికల్ కి సంబంధించిన వాళ్ళు కూడా అందరితో సుమారు 12 మందితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది. అదే రకంగా ప్రస్తుతం అమల్లో ఉన్న
పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ని ఎస్పీఎల్ కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మొనారాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకి సుమారు 72 ఎకరాల భూమిని కూడా రెవెన్యూ శాఖ నుండి ఆ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంతో పాటు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి 58 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి ఇండస్ట్రియల్ శాఖకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్ కి సంబంధించిన 34 మంది సిబ్బందిని శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు సంబంధించిన టీచింగ్ నాన్ టీచింగ్ కు సంబంధించిన స్టాఫ్ సుమారు 3000 పైచిలకు పోస్టులకి శాంక్షన్ ఇస్తూ అతి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా పిలవాలని కేబినెట్ ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. వీటితో పాటు కోస్గిలి ఇంజనీరింగ్ కాలేజీని, హకీంపేటలో ఒక జూనియర్ కాలేజీని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఎస్ఎల్బిసికి సంబంధించిన అంశం, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే 500 రూపాయలు సన్న రైస్ మీద క్వింటాలకి సబ్సిడీ ఇస్తాము అని చెప్పిందో ఈ రెండు సంబంధించిన అంశాలు కూడా నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించింది గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి అంటే 2005 నుంచి ఇప్పుడు 2024 20 ఏళ్ల పాటు 2 దశాబ్దాల పాటు ఆ జిల్లా ప్రజలు, రైతులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎక్కువ పర్సెంటేజ్లో ట్రైబల్స్ మరి ఎస్ఎల్బిసి టనల్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు. దీనికోసం ప్రియ మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు వాళ్ళు మొదటి నుంచి పోరాటం చేసి ఈ ప్రాజెక్టు మంజూరు చేయించడంలో, ఈ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ ఇప్పించడంలో, ఈ ప్రాజెక్టులో అన్ని విధాలుగా వారు కష్టపడ్డారు. మరి ఈరోజు నేను ఒక శుభవార్త మీ ముందు ఇస్తున్నాను. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ కి రివైజ్ ఎస్టిమేట్స్ గా 4637 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ మరి ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము 2 ఏళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లందరితో అదే విధంగా ఆ ఏజెన్సీతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపి కేబినెట్ లో రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయించాం. 4637 కోట్ల రూపాయలు. అయితే ఔటర్ లిమిట్ గా సెప్టెంబర్ 2027 ఈ యొక్క ఎస్ఎల్బిసి టనలు ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎస్ఎల్బిసి టనల్ ఒక చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎందుకు కాబోతుందంటే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి, శ్రీశైలం కంప్లీట్లీ డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతిరోజు 4000 క్యూసెక్ల నీళ్లు వస్తాయి. సంవత్సరానికి 30 టీఎంసీల నీళ్లు వస్తాయి. మరి 3 నుంచి 4 లక్షల ఎకరాలు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ కాన్స్టిట్యున్సీ, మునుగోడు, దేవరకొండ మరి ఈ కాన్స్టిట్యున్సీలకి ఆ నీళ్లు బారితే అవంతా
ఫ్లోరైడ్ ఏరియా, ట్రైబల్ ఏరియా, ఇది ఒక గొప్ప డెవలప్మెంట్ గా నేను భావిస్తున్నాను. ఇరిగేషన్ మంత్రిగా ఇది నాకు చాలా సంతృప్తి, సంతోషం. ఎందుకంటే ఎస్ఎల్బిసి టనల్ గురించి ఇది పూర్తి చేయించాలి, ఇది చాలా చాలా ఒక సూటబుల్లీ డిజైన్ ప్రాజెక్ట్ అని మేము ఎప్పటి నుంచో కళ్ళు అంటున్నాం. అది నా హయాంలో నేను ఇరిగేషన్ మంత్రి ఉండగా అది పూర్తయ్యే దిశకు వచ్చి నీళ్ళు వచ్చే దశకు రావడం కూడా అది నాకు ఎంతో మరి ఆత్మ సంతృప్తి, సంతోషం ఇస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా ఆ పనుల విషయంలో కూడా అక్కడ పక్కన ఉన్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ విషయంలో కూడా మరి ఈరోజు క్యాబినెట్ లో నిర్ణయం చేయడం జరిగింది. పర్యావరణ అనుమతులు కానీ, మిగిలిపోయిన 5% పనులు కానీ, ఫారెస్ట్ క్లియరెన్సెస్ కానీ అవి కూడా వేగవంతంగా చేయాలి. అవసరం ఉంటే ఈ ప్రాజెక్ట్ కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అంటే మీరు ఒకటి జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, అంటే మీరు అందరికీ లెక్కలు ఒక ఐడియా రావడానికి, కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలే. దీంట్లో రివైజ్ ఎస్టిమేట్స్ అంటే పెంచిన ధర కూడా ఖర్చు పెట్టినా 4,600 కోట్లు ఖర్చు పెడితే 4,00,000 ఎకరాలు నీళ్లు వాడుతున్నాయి. అంటే ఎంత తేడా ఉందో అన్నట్టు. దీనికి ఏమి రికరింగ్ కాస్ట్ లేదు, ఇది పూర్తిగా గ్రావిటీ ఫ్లో. ఎంత తేడా ఉందో మరి గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి మేము ఇది పూర్తి ఫోకస్ తో చేయబోతున్నాం. ఈ మధ్యనే వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ బేరింగ్ కొనుగోలు విషయంలో కూడా మరి కీలక పాత్ర పోషించారు. వాళ్ళకి పేమెంట్ ఇచ్చాం, అది కూడా షిప్పింగ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 దిక్కుల నుంచి ఆ పని మొదలైనప్పుడు ఇంకో 2 నెలల్లో మొదలవుతుంది, 2-3 నెలల్లో మొదలవుతుంది. ప్రతి నెల 400 మీటర్లు టనలు ప్రోగ్రెస్ లో ఉంటుంది. ఇప్పుడు మొత్తం 40 కిలోమీటర్లు, మిగిలింది 900 కిలోమీటర్లు. సో ఫుల్ స్పీడ్ లో చేస్తే 20 months లో చేయాలి, కానీ 10 months మేము కాదు. ఎందుకంటే అక్కడ బికాస్ పైన ఫారెస్ట్ ఉంది, అందులో హెవీ వాటరింగ్ జరుగుతుంది, ఇతర ఆటంకాలు కాబట్టి 20 months లో కావాల్సిన 30 months, మాక్సిమం 3 years లో ఇది పూర్తి కావాలని ఇరిగేషన్ శాఖకి, ఆ జేపీ అసోసియేట్స్ ఏజెన్సీకి మేము ఈరోజు డెడ్ లైన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నాకు సంబంధించిన సివిల్ సప్లై శాఖ విషయంలో కూడా నేను చాలా సంతోషిస్తూ సంతృప్తితో ప్రకటిస్తున్నాం. ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం 500 రూపాయలు అదనపు ఎంఎస్పి పై 500 రూపాయలు క్వింటాల్కి అదనపు ధరకి కొనబోతున్నాం. మేము ఈసారి ఖరీఫ్ లో తెలంగాణలో రికార్డు స్థాయి పంట వస్తుందని మా అంచనా. 1.43 lakh మెట్రిక్ టన్స్ పంట వస్తున్న అంచనా. దానికి 80 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు, 50 లక్షల మెట్రిక్ టన్నులు మరి దొడ్డువడ్లు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సన్నాలకి ఈ ఖరీఫ్ పంటకే ప్రొక్యూర్మెంట్ కి అదనపు బడ్జెట్, నార్మల్ ప్రొక్యూర్మెంట్ కి ఎంతైతే ఖర్చు పెడుతున్నావో దానికి అదనంగా ఈ ఫైన్ వెరైటీ ప్రొక్యూర్మెంట్ కి 2,500 crore బడ్జెట్ ఈరోజు క్యాబినెట్ లో ఆమోదిస్తూ మరి ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా మేము ఈ సన్నాలకి అదనంగా క్వింటాల్కి 500 రూపాయలు ఇవ్వబోతున్నాం. వచ్చే నెల కొత్త తెల్ల రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి జనవరి నుంచి రేషన్ కార్డులు, అన్ని రేషన్ కార్డులకి ఇప్పుడేమో కోర్స్ గ్రెయిన్ ఇస్తున్నాం, దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అందరికీ 100% సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ మరి మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు గొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు
రివైజ్ ఎస్టిమేట్తో 4,637 కోట్ల రూపాయలతో ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి సహకరిస్తూ ముందుకెళ్లి దీని మీద ప్లాన్ చేస్తూ వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం. నిజంగా ఇది ఒక నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు ఎంతో సంతోషకరమైన వార్త. ఇది అవుతుందా కాదా అని చెప్పి సందిగ్ధంలో కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతూ అది మిషన్ ముందుకు పోదు వెనుక పోదని చెప్పి అసెంబ్లీలో దాని మీద మాట్లాడడం మీరందరూ కూడా చూసిండ్రు. కొత్త కొత్త టెక్నాలజీతో ఇలాంటి టనల్ ఎన్నో వచ్చినాయి. కాకపోతే లాంగెస్ట్ టనల్గా ఎక్కడ ఓపెనింగ్ లేకుండా ఉన్న 43 కిలోమీటర్ల టనలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం 4 లక్షల ఎకరాలకు ఏఎంఆర్పి సాగర్ బ్యాక్ వాటర్తో తీసుకుంటే సంవత్సరానికి 200 కోట్ల కరెంట్ బిల్ అవుతుంది. అది ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ తగ్గున్నప్పుడు కానీ వర్షాలు లేనప్పుడు కానీ ఈ 2,50,000 ఎకరాలకు ఆ రోజు క్రాప్ ఆడినాయి పోయిన సంవత్సరం లాగా. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మా ఎన్నికల మేనిఫెస్టోలో 2004లో పెట్టాం ఎస్ఎల్పిసి సొరంగ మార్గం మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి. మళ్ళా వెనక ముందు అయితే నేను రాజశేఖర రెడ్డి గారిని ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో దాదాపు 2,50,000 ఎకరాలు కంప్లీట్గా 2 పంటలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. నగరికల్ కాన్స్టిట్యూన్సీ, దేవరకొండ, ఇలా 3 కాన్స్టిట్యూన్సీలకు ఇప్పుడు బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు కూడా ఇచ్చే అదనంగా కూడా దీంట్లో 4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు 826 లెవెల్ శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు 10 సంవత్సరాలు 3,000 కోట్లు ఖర్చు పెట్టలేక దాన్ని పక్కన పడేసిండు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్కో నాకో ఎక్కడ పేరు వస్తుందని చెప్పో దాన్ని పక్కన పడేస్తే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు, మా జిల్లాకి చెందిన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉండడం అదృష్టంగా భావిస్తూ 24 నెలలను పూర్తి చేస్తట్టు వారిని ఈరోజు కంపెనీ వారితో మాట్లాడడం జరిగింది. నన్ను కూడా అమెరికాకు వెళ్ళి కంపెనీ వారితో డిజైన్ చేసి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ పార్ట్ ఎప్పుడు వస్తుంది, ఆ కంపెనీ వాళ్ళు ఎప్పటివరకు పూర్తి చేస్తున్నారో మీరు చర్చించి రావాలని చెప్పి కూడా మా ఇరిగేషన్ మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడి అసలు ప్లాన్ వేరే లేకుండే నువ్వు అక్కడ పోయి వాళ్ళతో ఖచ్చితంగా పోయిరా, మనం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేద్దాము ఆ ప్రాజెక్ట్ అని అక్కడ వారితో ఒక రోజు మొత్తం మీటింగ్స్ పెట్టుకున్నాం. అందుకని ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఇరిగేషన్ మంత్రికి, ఫైనాన్స్ మినిస్టర్, మిగతా నా కొలీగ్ మినిస్టర్లకు ఈరోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మిషన్ భగీరథ 6,000 కోట్లు ఖర్చు పెడితే అందులో 4,000 కోట్లు స్కామ్ జరిగింది మా నల్గొండ జిల్లా. లాస్ట్ మంత్ మార్చిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ పోయిన నెలలో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికీ ఫ్లోరైడ్ శాతం 10 ppm ఉన్నది, పార్ట్స్ పర్ మిలియన్. 10 ppm అంటే ఆయన ఫ్లోరైడ్ మాయం చేసినా అని చెప్పుకున్నాడు. మాయం కాదు, ఇంకా పెరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల్లో రేపు ఈ గ్రావిటీ ద్వారా వచ్చే టనల్ పూర్తయితే గ్రౌండ్ వాటర్ పెరిగి అప్పుడు ఫ్లోరైడ్తో పాటు 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది. నిజంగా నా కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా, ముఖ్యంగా ఎందుకంటే ఇది అవుతుందా కాదని చెప్పి మా జిల్లా ప్రజలు ఉండే పొద్దున రివ్యూ చేసినప్పుడు వేలాది మందిగా వచ్చిండు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. పనిచేసే ప్రభుత్వానికి మాటలు చేసేదానికి తేడా అంటే ఇదే. 1,00,000 కోట్లు లిఫ్ట్ పెట్టి కమిషన్ల కోసం ఆయన కొట్లాడితే ఇవాళ ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు అదనంగా పెట్టి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ గారి నాయకత్వంలో పాత ప్రాజెక్టులు వాళ్ళు వదిలిపెట్టి ఎక్కడ పూర్తి చేస్తే కాంగ్రెస్ పేరు వస్తాయని చెప్పి లిఫ్ట్లు పెట్టి కమిషన్ తిన్నారు. మేమేమో నిజాయితీతో పనిచేస్తూ పూర్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.